రాముడు కన్నా రామనామం ఎందుకు గొప్పదంటారో తెలుసా? తెలుసుకుందాం రండి. రావణాసురుడు సీతాదేవిని అపహరించిన తర్వాత రాముడు వానర సైన్యంతో లంకకు బయలుదేరతారు. లంకకు చేరుకోవాలంటే సముద్రం అడ్డుగా ఉంటుంది. అప్పుడు సముద్రదేవుడు వారధి నిర్మించుకునేందుకు అనుమతినిస్తారు. అప్పుడు వానర సైన్యం అంతా ఒక్కో రాయిపైన శ్రీరామ శ్రీరామ అని రాసి వాటిని సముద్రం పైన విసురుతారు. ఆ రాళ్ళు మునిగిపోకుండా తేలుతూ ఉండేవి. అలా వారధి నిర్మిస్తుండగా శ్రీరాముడు కూడా ఒక రాయిని తీసి సముద్రంలో వేస్తారు. ఆ రాయి నీటిలో మునిగిపోతుంది. అది చూసిన వానరులు పక్కున నవ్వుతారు. రాముడు రాయి వేస్తే మునిగిపోయింది అని నవ్వుతూ ఉంటారు. రాముడు నేను వేసిన రాయి ఎందుకని మునిగిపోయింది అని అడగగా వానరులు, స్వామి, ఈ సంసార సాగరం నుండి బయటపడాలి అంటే నువ్వే ఆధారం, నీ నామమే ఆధారం. అటువంటిది నువ్వు ఎవరినైనా వదిలేసావంటే వాడు సంసారంలో మునిగిపోతాడు కదా. ఆ రాయిని మీరు వదిలేశారు కాబట్టి ఆ రాయి మునిగిపోయింది. కానీ మేము వేసిన రాయి మీ నామము పట్టుకుని ఉంది కాబట్టి ఈ రాయి మునగలేదు అని చెప్తారు. చూసారా రామనామానికి ఉన్న పవర్ ఎలాంటిదో. అయినా సరే రాముణ్ణి నిందించే వాళ్ళు ఉంటూనే ఉంటారు. వాళ్ళకి సమాధానం చెప్పాలంటే ముందు మీకు తెలియాలి కదా. అందుకే రాముడి సద్గుణాల గురించి ఫుల్ వీడియో లింక్ కింద ప్రొవైడ్ చేస్తున్నాను, ఓపెన్ చేసి చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.